జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మన మాటలు నచ్చనప్పుడు మౌనం మంచిది, మనమే నచ్చనప్పుడు దూరం మంచిది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్ లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, బహుళపక్షం, ఆగస్టు 29, 2024, గురువారం. తిథి ఏకాదశి, రాత్రి 1:37 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం ఆరుద్ర, సాయంత్రం 4:39 వరకు, తదుపరి పునర్వసు. యోగము సిద్ధి, సాయంత్రం 6:18 వరకు, తదుపరి వ్యతిపాతము. కరణం భవ, మధ్యాహ్నం 1:24 వరకు, తదుపరి బాలవ. రాత్రి 1:37 వరకు, తదుపరి కౌలవ. సూర్యోదయం ఉదయం 5:54, సూర్యాస్తమయం సాయంత్రం 6:22. చంద్రోదయం రాత్రి 2:26, చంద్రాస్తమయం మధ్యాహ్నం 3:12. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 1:42 నుండి 3:15 వరకు. యమగండం ఉదయం 5:54 నుండి 7:27 వరకు. గుళిక కాలం ఉదయం 9:01 నుండి 10:34 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:03 నుండి 10:53 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:03 నుండి 3:53 వరకు. వర్జము తెల్లవారుజామున 5:17 నుండి 6:59 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఉదయం 6:20 నుండి 7:59 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:43 నుండి మధ్యాహ్నం 12:33 వరకు. శుభ గడియలు ఉదయం 7:30 నుండి 9 వరకు. తిరిగి సాయంత్రం 4:39 నుండి 5:36 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:22 నుండి 5:08 వరకు. ఆగస్టు 29, గురువారం. ఈ రోజు ఉన్న తిథి ఏకాదశి, రాత్రి 1:37 వరకు ఉంది, తదుపరి ద్వాదశి. ఏకాదశి మంచి తిథి, కానీ తదుపరి వచ్చే ద్వాదశి పక్షచిత్ర తిథి కాబట్టి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈ రోజు సాయంత్రం 4:39 వరకు ఉన్న ఆరుద్ర నక్షత్రం తీక్షణ మరియు దారుణ నక్షత్రం కాబట్టి చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే పునర్వసు చర నక్షత్రం మంచి నక్షత్రం. సాయంత్రం 6:18 నుండి వచ్చే వ్యతిపాత యోగం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన యోగం కాదు. కాబట్టి ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. అజ ఏకాదశి, శ్రావణ బహుళ ఏకాదశిని అజ ఏకాదశి అంటారు. ఈ వ్రతం ఆచరించడం వలన సమస్త కష్టాలు తొలగిపోతాయని నమ్మకం. చంద్రుడు ఈరోజు మిథున రాశిలోను, సూర్యుడు సింహ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు వృశ్చిక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది.
చంద్రబలం. ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, సింహం, కన్య, ధనుస్సు, మకరం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు చంద్రాస్తమయం ఎన్ని గంటలకో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: తెలుగు భాషా దినోత్సవం. వ్యవహారిక భాషోద్యమ నాయకులు గిడుగు రామ్మూర్తి గారి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటారు. జాతీయ క్రీడా దినోత్సవం. భారత హాకీ క్రీడాకారులైన ధ్యానచంద్ గారి గౌరవ సూచికంగా అతని పుట్టినరోజైన ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటారు. అంతర్జాతీయ అణు పరీక్షల వ్యతిరేక దినోత్సవం. తెలుగు సినీ నటులు, నిర్మాత నాగబాబు గారి పుట్టినరోజు. తెలుగు సినీ కథానాయకులు అక్కినేని నాగార్జున గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆగస్టు 29 గురువారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి ఆనందంగా గడుపుతారు. వృషభ రాశి రాబడి ఉంటుంది. మిథున రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కర్కాటక రాశి శాంతంగా ఉండాలి. సింహరాశి ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. కన్యా రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. తులా రాశి వృద్ధి ఉంటుంది. వృశ్చిక రాశి అవసరానికి సహాయం చేస్తారు. ధనుస్సు రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మకర రాశి పాత పనుల్లో కదలిక రావచ్చు. కుంభరాశి లాభం ఉంటుంది. మీన రాశి అన్ని విషయాలలోనూ అప్రమత్తంగా ఉండటం మంచిది. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.